హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బటర్ చికెన్ వచ్చేసి తింటుంటేనే కరిగిపోతుందండి, అంత సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదా స్పెషల్ డేస్లో కానీ టేస్టీగా స్పెషల్గా చేయాలి అనుకుంటే ఈ బటర్ చికెన్ని ప్రిపేర్ చేసేయండి. రుచి చూసిన వాళ్ళు ఫిదా అవ్వాల్సిందండి, అంత బాగుంటుంది. ఈ బటర్ చికెన్ వచ్చేసి బిర్యానీ, నాన్, రోటీ, చపాతీ ఎందులోకైనా భలే రుచిగా ఉంటుంది. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా రెస్టారెంట్ స్టైల్లో నోరూరించే బటర్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ నీట్ గా క్లీన్ చేసిన 1 కిలో వరకు బోన్స్ తక్కువ ఉన్న చికెన్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ వేసుకోవాలండి. మామూలు సాల్ట్ కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతి తీసుకుని ఇలా మెదుపుకుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. చికెన్ మసాలా వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. ఒక నిమ్మకాయ తీసుకుని ఇలా పిండుకుని వేసుకోవాలి. పూర్తిగా ఒక నిమ్మకాయ మొత్తం పడుతుందండి. మనం వేసుకున్న మసాలాలన్నీ చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ప్రతి ముక్కకి మసాలా అంతా కూడా బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకునేటప్పుడు డైరెక్ట్ గా వేసేయకుండా కొద్దిగా చిలుకు వేసుకోండి, బాగుంటుంది. మిక్స్ చేసుకునేటప్పుడు కూడా చక్కగా కలుస్తుందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక చిన్న గిన్నె తీసుకుని చికెన్ గిన్నెలో పెట్టేసి దాంట్లో ఒక చిన్న బొగ్గు, కాల్చిన బొగ్గు వేసుకోవాలి. ఆ బొగ్గు పైన 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి వెంటనే మూత పెట్టేసేయాలండి. ఇలా చేయడం వల్ల చికెన్ వచ్చేసి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర కాస్త వేగిన తర్వాత మీడియం సైజు ఉన్న 4 ఉల్లిపాయలు తీసుకుని ఇలా పొడవుగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 10 లేదా ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కర్రీ మంచి కలర్ రావడం కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ ఒక 10 వరకు వేసుకోవాలి. 3 లేదా 4 వరకు యాలకులు వేసుకోవాలి. 1 ఇంచు వరకు అల్లం ముక్క వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే కస్తూరి మేతి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 15 వరకు జీడిపప్పు వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజు ఉన్న 4 టమాటాలు తీసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి. బటర్ చికెన్ లోకి టమాటాలు అనేవి కాస్త ఎక్కువ పడతాయండి. అలాగే టమాటాలు తీసుకునేటప్పుడు బాగా రెడ్ గా ఉన్నవి తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. టమాటాలు పూర్తిగా మగ్గేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత టమాటాలు పూర్తిగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనిద్దాము. ఈ లోపు చికెన్ ని ఫ్రై చేసుకుందామండి. బొగ్గు వేసుకున్నాం కదా, ఆ బొగ్గుని పక్కకు తీసేసుకుని చక్కగా మిక్స్ చేసుకుందాము. ఒకసారి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ వేసేసుకున్న తర్వాత స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. చికెన్ ని అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ లోపు ఉల్లిపాయ, టమాటా మసాలా అంతా కూడా చక్కగా చల్లారిపోయిందండి. మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు చికెన్ కుక్ అయిందో లేదో చూద్దామండి. ఇలా కుక్ చేసుకున్న చికెన్ ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చికెన్ ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుందండి. ఈ చికెన్ పూర్తిగా ఉడికి ఫ్రై అవ్వడానికి కనీసం ఒక 20 మినిట్స్ అయినా టైం పడుతుందండి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ చికెన్ ని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మరో ప్యాన్ తీసుకుని 3 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి.
బటర్ పూర్తిగా కరిగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 5 లేదా 4 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా పొడవుగా తరిగి వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మొత్తం కర్రీలోకి 2 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసాము. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మరి ఎక్కువగా ఫ్రై చేయకుండా లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టెయినర్ తీసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా, ఉల్లిపాయ, టమాటా పేస్ట్ ని ఈ స్టెయినర్ లో వేసేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకుని వేసుకోవడం వల్ల నలగకుండా ఉన్నవి ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయండి. అలాగే గ్రేవీ అనేది మంచి స్మూత్ గా సిల్కీగా వస్తుంది. చూసారు కదా, ఇలా వడపోసిన తర్వాత ఇలా లాస్ట్ లో వచ్చింది బయటకు తీసేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతి ఇలా మెదుపు వేసుకోవాలి. ఇలా మెదిపి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. ఫైనల్ గా ఫ్రెష్ గా ఉన్న క్రీమ్ వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. క్రీమ్ వేసుకున్న తర్వాత ఇక కుక్ చేయకూడదండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదండి, రెస్టారెంట్ కంటే మించిన టేస్ట్ తో ఇంట్లోనే చాలా ఈజీగా బటర్ చికెన్ ని ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న బటర్ చికెన్ ని వేడి వేడిగా రోటీ, చపాతీ, నాన్ దేంతో తిన్నా భలే రుచిగా ఉంటుందండి. ఈసారి బటర్ చికెన్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు భలే నచ్చుతుంది. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.